ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ సకల కళా మంత్రి ఈ శాఖ ఎప్పుడు వచ్చింది అని మాత్రం అనుకోవద్దు. అందరికీ తెలుసు. ముఖ్యంగా చెప్పాలంటే వైసీపీ నాయకుల్లో చెప్పాలంటే ఆయన ఆంధ్రప్రదేశ్కి ప్రస్తుతానికి ముఖ్యమంత్రికి తక్కువ, మంత్రికి ఎక్కువ. అసలు ఎవరు ఏ మంత్రి ఏ పని చేపించుకోవాలన్నా, ముఖ్యంగా చెప్పాలంటే ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని కలవాలన్నా, మంత్రులు ముఖ్యమంత్రిని కలవాలన్నా, అసలు క్యాబినెట్ మీటింగ్ ఎప్పుడు పెట్టాలి, ఏ మంత్రి ఎవరిని తిట్టాలి, ఏ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తిట్టాలి, ఏ ఎమ్మెల్యే చంద్రబాబుని తిట్టాలి, ఏ ఎమ్మెల్యే లోకేష్ని తిట్టాలి, లేదంటే అసలు వీళ్ళ ఊర్లో సిమెంట్ రోడ్ వేయించుకోవాలన్నా కూడా ఈ మంత్రి గారి దగ్గరే వెళ్ళి బ్రతుకులు ఆడుకోవాల్సిన పరిస్థితి. అయ్యా మాకు ఒక అపాయింట్మెంట్ ఇప్పించండి జగన్మోహన్ రెడ్డి గారితో, ఒక ఫోటో దిగి వస్తాం, మా ఊర్లో జగన్మోహన్ రెడ్డి గారిని అదే తరిమేశారు మమ్మల్ని అని చెప్పి ఎమ్మెల్యేగా మమ్మల్ని ఈసారి ఎన్నుకోరేమో అని చెప్తే ఒకసారి వెళ్ళి ఫోటో దిగమని చెప్పడం, ఇలాంటి చేసినటువంటి సకల కళా మంత్రి. ఇది కొత్త శాఖ కాదు, ప్రస్తుతానికి ఉన్న శాఖే. ఆంధ్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి. ఆయన జర్నలిజం చాలా బాగా తెలుసు ఆయనకి, చాలా అద్భుతంగా జర్నలిజంలో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఎప్పుడైతే ప్రధాన సలహాదారులు అయ్యారో అటు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన రిమోట్ అంతా కూడా ఈయన చేతుల్లో ఉంటుంది అని చెప్పి చాలామంది వైసీపీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు చాలామంది చెప్పారు మనందరికీ. అయితే రీసెంట్గా ఇప్పుడైతే సోషల్ మీడియా అంతా కూడా సజ్జల గారే కనిపిస్తున్నారు. ఎటు చూసినా సజ్జల గారే. గతంలో కూడా అంటే మా వైసీపీ వాళ్ళందరికీ సజ్జల గారే కనిపించేవాళ్ళు. ఇప్పుడు బయట కూడా సోషల్ మీడియాలో ఆయనే కనిపిస్తున్నారు. ఎందుకు అంటే ఆయన రీసెంట్గా ఒక కౌంటింగ్ ఏజెంట్స్కి సంబంధించి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే సీఎంగా పేరున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉన్నారు. అసలు ఒరిజినల్ సీఎంగా బ్యాక్ ఎండ్ నడిపిస్తున్నటువంటి సజ్జల గారు ప్రస్తుతానికి గ్రౌండ్లో ఉండి అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళందరికీ కూడా గ్రౌండ్లో యుద్ధం చేయాలి, మీరు ఈసారి అవసరమైతే అవతల వాళ్ళ మీద ప్రతి దాడులు చేయడానికైనా సిద్ధంగా ఉండాలి మీరు అని చెప్పి కౌంటింగ్ ఏజెంట్కి ఒక అద్భుతమైనటువంటి ప్రజా ప్రతినిధిగా ఈసారి ఆయన ఇచ్చారా లేదంటే ఆయన సొంతగా ఇచ్చారో తెలియదు, కానీ ఆయన ఇష్టం అది. అయితే దీని మీద ఈసీ అయితే చాలా సీరియస్ అవుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే తెలుసు, ఆంధ్రప్రదేశ్ మొత్తం 144 సెక్షన్తో ఈసారి ఎలక్షన్ కౌంటింగ్ అయితే జరగబోతుంది. ముఖ్యంగా మొన్న ఎలక్షన్ రోజు జరిగినటువంటి పల్నాడు, అలాగా కొన్ని అసాంఘిక కార్యక్రమాలు ఏవైతే జరిగినాయో, కొన్ని దాడులు, ఇవన్నీ కూడా అరికట్టేందుకు ఒక పకడ్బందీగా ఈసీ అయితే ప్లాన్ చేసుకుంటుంటే ఈసారి జగన్మోహన్ రెడ్డి ఆ ప్లాన్స్ ఎవరు వేసారనేది ఏమో కానీ సజ్జల గారు చెప్పినటువంటి మాట మాత్రం ఈసీ కూడా చాలా సీరియస్గా తీసుకుంది. చాలా ముఖ్యంగా చెప్పాలని ఆంధ్రప్రదేశ్లో పోలీస్ డిపార్ట్మెంట్ని ఓ పక్క అన్ని డిపార్ట్మెంట్లని ఇలా పట్టుకుని శాసించేటువంటి సజ్జల గారి మీదే ఈసారి అదే పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన మీద కేసు పెట్టడం జరిగింది. కౌంటింగ్ ఏజెంట్స్ని రెచ్చగొడుతూ ఈసారి అవసరమైతే మాకు సౌమ్యంగా ఉండే కౌంటింగ్ ఏజెంట్స్ వద్దు, తిరగబడే కౌంటింగ్ ఏజెంట్స్ కావాలి అని చెప్పి ఏదైతే వ్యాఖ్యలు చేశారో దీని పట్ల ఈసీ సీరియస్ అయ్యి కేసు నమోదు చేయాలని చెప్పి అక్కడ అధికారులు అయితే కోరడం జరిగింది. వాళ్ళు కూడా 3 సెక్షన్స్తో కేసు నమోదు చేశారు. ఏదేమైనా కానీ కొంత కంట్రోల్గా ఉండాలి సార్, మీలాంటి ఇంత పెద్దలు, ఇంత గౌరవంగా ఉండే మీరు సమాజంలో గౌరవం ఉన్నటువంటి వ్యక్తి సజ్జల గారు అంటే మా స్థాయి కాదు ఆయనకి, నేను చెప్పలేము ఆయన స్థాయికి మేము సరిపోం. కానీ కాకపోతే ఏంటంటే కొంచెం సోషల్ మీడియా అనేది ఒకటి ఉంది, దీంట్లో కొంచెం జాగ్రత్తగా వహించాల్సిన అవసరం కూడా ఉంది. ప్రతిసారి మనం ట్రోల్ అవుతామని కూడా తెలుసుకునే మరి చేస్తారా ఏంటనేది తెలియదు. కానీ ఏదేమైనా ఈసారి వైఎస్ఆర్సీపీ పార్టీకి మాత్రం ఎదురు దెబ్బ తగలబోతుంది. ఇది మాత్రం రాసి పెట్టుకోవచ్చు. ప్రతిదాడి చేసే మీరే అంత ఉంటే అవతల వ్యక్తులు కూడా పోరాడి ఈసారి ఆంధ్రప్రదేశ్ని కాపాడాలనుకునే వ్యక్తులు చాలామంది ఉన్నారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని నిలబెట్టాలనుకునే నాయకులు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు అంత ఈజీగా మీలాంటి రౌడీ రాజ్యాన్ని ఆయన గతంలో చాలాసార్లు చెప్తారు, అదాపాతాళానికి తొక్కేస్తానని. నిజంగా అదే జరగబోతుందా అనిపిస్తుంది. ఏదేమైనా సరే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అన్నీ కూడా చాలా బలంగా మీరు మాట్లాడిన మాటలు మరి ముందే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ విందో ఏమో తెలియదు, కానీ ఆల్రెడీ హెచ్చరించారు. మీలాంటి కౌంటింగ్ ఏజెంట్స్ని ఎంత రెచ్చగొట్టి వాళ్ళు ఏదైనా చేద్దాం అనుకున్నా కూడా ఈసారి ఈసీ మాత్రం ఊరికినే ప్రసక్తే లేదు. చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రత నడుమ ఈసారి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని ప్రజల ముందు ఉంచబోతున్నారు కౌంటింగ్ రోజు అని మాత్రం అనుకోవచ్చు.